మామిడి పంట బాగా ఉంటే రైతులు వ్యవసాయదారులు అందరూ బాగుంటారు. విపరీతమైన గాలి విపరీతమైన వర్షము లేకుండా ఎంత అవసరమో అంత గాలి, ఎంత అవసరమో అంత వర్షం, అలా భూమి అంతా చక్కగా ఉండి రైతులందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పి చేసుకునే పండుగ ఉగాది పండుగ. ఉగాది అంటే యుగాది అనేది ఉగాదిగా మారింది. కలియుగము ఈ చైత్ర మాసంలో ప్రారంభమైంది. చైత్ర మాసం అంటే ఇప్పుడు మన భారతీయ సనాతన సంప్రదాయంలో వసంత ఋతువుతో చైత్ర మాసంతో సంవత్సరం ప్రారంభమవుతుంది. జనవరి ఫస్ట్కి మనం ఆంగ్ల సంవత్సరాన్ని చేసుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. అలాగే ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటాం ఉగాది అనే పేరుతో. ఈ సంవత్సరానికి శుభకృన్నామ సంవత్సరం అని పేరు చాలా బాగుంది కదా. శుభకృన్నామ సంవత్సరం, సకల శుభాన్ని చేసేటువంటి ఈ పండుగ, ఈ సంవత్సరం. ఈ పేరు నాగానే ఈ సంవత్సరం కూడా బాగుండాలి అని చెప్పి మనమంతా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేయడమే ఉగాది పండుగ ఆచరణ. ప్రొద్దున లేచి తలస్నానం చేసి భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ మేము, మా ఇంటి వాళ్ళు, మా కుటుంబం, మా పరివారం, నాకు సహాయం చేసేవాళ్ళు, నాకు పాఠం చెప్పేవాళ్ళు, నాకు అన్నం పెట్టేవాళ్ళు, నాకు ప్రాణం పోసేవాళ్ళు, నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, మా అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, బంధువులు అందరూ బాగుండాలి. అందరితో పాటుగా ఈ ప్రపంచం కూడా బాగుండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ ఉగాది శుభకృనామ సంవత్సరం కాబట్టి సకల శుభాన్ని మనకు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మంచి పేరుతో వస్తుంది ఈ పండుగ. ఇంగ్లీష్లో అయితే పేర్లు లేవు. 2022, 2023 అని మాత్రమే పిలుస్తాను. కానీ మన భారతీయ పద్ధతిలో ప్రతి 60 సంవత్సరాలకు కూడా పేర్లు మారుతూ ఉంటాయి. ఆయా పేర్లు బట్టి ఫలాలు కూడా మన శాస్త్రంలో చెప్తూ ఉంటారు. మీరు చరిత్ర చూసినట్టయితే శుభకృనామ సంవత్సరానికి పూర్వం అంటే ప్లవనామ సంవత్సరం, శార్వరి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం, ఈ సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి. చరిత్ర అంతా అలాగే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు, వృత్తిరీత్యా సమస్యలు, వ్యవసాయంలో సమస్యలు, చదువులో సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరాల్లో జనాలు ఎదుర్కొంటారు. అలాగే మనం ఈ కరోనా రావడం వల్ల ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. విద్యార్థులు మొదట్లో సంతోషించారు సెలవులు దొరికాయని. తర్వాత ఇంట్లో కూర్చుని బోర్ కొట్టి చాలా కష్టపడ్డారు. ఎప్పుడుగా బాబు వెళ్తాం ఇంటి నుంచి బయటికి. ఎప్పుడైతే ఆన్లైన్ మొదలైందో అప్పుడు పాఠాలు ఇంకా పెరిగిపోయాయి. ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడం మొదలుపెట్టారు. కంప్యూటర్ ముందే కూర్చోవాలి, ఆన్లైన్లో కనిపించాలి, పరీక్షలు కూడా పెట్టారు. ఈ ఆన్లైన్లో పాఠాలు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, కానీ సరిగ్గా అర్థం కాదు. ఎదురు బదులుగా పాఠాలు చెప్పేవాళ్ళు, పాఠాలు నేర్చుకునేవాళ్ళు ఎదురు బదులుగా ఉండి చెప్తే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ హావభావాలు పిల్లలకు అర్థమైందా లేదా తెలుసుకుని వాడు పని చెప్పడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆన్లైన్లో అర్థం కాదు. చాలామంది పిల్లలు ఇదే ఇబ్బంది పడ్డారు. సరిగా మాకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్ అని. అందుకని పిల్లలు అనుకున్నారు ఎప్పుడైపోతుందా ఈ కరోనా. ఒక ఫ్రెండ్ని కలిసేందుకు లేదు, ఒక బంధువుని కలిసేందుకు లేదు, బంధువులు ఇళ్ళకి వస్తా ఉంటే వద్దు అని చెప్పే పరిస్థితి,
మనం ఎవరింటికి వెళ్ళలేని పరిస్థితి ఈ కరోనా వల్ల. ఇది ఒకటి, మధ్యలో ఈ మాస్క్ ఒకటి, ఎవరి ముఖం ఏమిటో తెలియదు. కానీ ఈ మాస్క్ వల్ల ఒక మంచిదే. ఏమిటి చెప్పండి? అందరూ కళ్ళు చూసి మాట్లాడుతున్నారు. ముందు ఈ అలవాటు ఉండేది కాదు. పిల్లలు కానీ పెద్దల్లో కానీ ఏదో తలదించుకొని మాట్లాడటం, లేకపోతే ఏదో ఒక చెడు దృష్టితో చూసి మాట్లాడటం. పాపం మన ఆడపిల్లలందరూ చాలా కష్టపడేవాడు. ఏమిటి వీళ్ళు ఇట్లా చూసి మాట్లాడతారు అని చాలా బాధపడేవాడు. వీళ్ళకేమిటి ఇటువంటి చెడు ఆలోచన ఉంది అని చాలా కష్టపడేవాడు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ కళ్ళు చూసి మాట్లాడుతున్నారు. అలా ఒక పాట నేర్పింది. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కళ్ళు చూసి మాట్లాడటం అనే అభ్యాసం చేసుకోవాలి. చాలా ముఖ్యం అది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు తెలుస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, మన భావం ఏమిటి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చిన్నప్పుడు తలదించుకుని మాట్లాడితే తిట్టేవాడు. మనం చూసాము చాలామంది. తలపై మాట్లాడు అంటారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. ఇది ఆంజనేయ స్వామి చెప్తారు. ఎక్కడ? కిష్కింధాకాండలో మొదటిసారి శ్రీరాముని కలిసినప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడే విధానం రాములు వారు చాలా మెచ్చుకుంటారు. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎటువంటి విచిత్రమైన భావాలు చూపించకుండా చాలా స్పష్టంగా తాను చెప్పదలుచుకునేది చాలా స్పష్టంగా చెబుతూ మధురమైన మాటలతో, మృదువైన మాటలతో, నెప్పించకుండా, మరీ తక్కువగా మాట్లాడకుండా, మరీ ఎక్కువగా అరవకుండా, మధ్యమంగా చాలా మధురంగా మృదువుగా ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతోంది. ఆయన కళ్ళు ఎంత బాగున్నాయి, ఆయన మెడ ఎంత బాగుంది, ఆయన నిల్చున్న విధానం ఎంత బాగుంది, ఆయన ఎంత మంచి భావంతో మాట్లాడుతున్నాడు. ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాలి మాట్లాడటం అంటాడు శ్రీరామచంద్రుడు. అందుకని ఆంజనేయ స్వామి మనకందరికీ ఒక ప్రతీక, రోల్ మోడల్ అంటారే, అట్లా ఆ రకంగా ఆయన ఇచ్చారు. ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీ. ఆయన చూసి నేర్చుకోవాలి. అందుకనే మనంతా ఆంజనేయ స్వామి భక్తులు. అట్లా ఈ కరోనా వచ్చి ఒకటి నేర్పింది మనకి. మాస్క్ వేసుకున్నారు కాబట్టి ముఖం తెలియలేదు. మొదట్లో ముఖాలు గుర్తులేవుగా. ఈ మాస్క్ వేసుకునేసరికి వేరే విధి లేక వాళ్ళ పెదాలు కనిపిస్తే పెదాలు చూసి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేవాడు. ఇప్పుడు అది లేదు కదా. అందుకని కళ్ళు చూడటం మొదలుపెట్టారు. ఈ రకంగా ఒక మంచిది అయింది అని చెప్పవచ్చు. ఒక మంచి అలవాటే చేసుకున్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఈ అలవాటుని ఇట్లాగే కాపాడుకోండి. చాలా మంచి అలవాటు అది. మాట్లాడేటప్పుడు కళ్ళు చూసి మాట్లాడాలి. దాంతో మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనం ఏమనుకుంటున్నామో ఎదుటివాడికి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మనం భయపడకుండా ఆనందంగా సంతోషంగా మాట్లాడగలం. ఆ రకంగా ఈ కరోనా వచ్చింది, కష్టపెట్టింది, చాలా ఇబ్బంది పడ్డాం, భయంగా బతికాం కదా. భయంతో మాత్రం ఎప్పుడు బతకూడదు. ఈ భయం అనేది ఈ రోగం వల్ల మనకు వచ్చింది. ఈ కరోనా వచ్చి ఏం చేస్తుందో అని ఒక రకంగా ఆ భయం మంచిదేమో. భయం లేకుండా కొంతమంది తిరిగారు విచ్చలవిడిగా. ఏమైంది? రోగం తెచ్చుకున్నారు. రోగం తెచ్చుకుని కొంతమంది లేరు. ఇప్పుడు మాకేం వస్తుందిలే, వాట్సాప్లో మెసేజ్ వచ్చింది కరోనా వెళ్ళిపోయిందిట అని చాలామంది ప్రచారం చేశారు. వాట్సాప్ డాక్టర్ వాట్సాప్లో ఎవరో ఏదో మెసేజ్ పెట్టారట కరోనా వెళ్ళిపోయిందని. కరోనా వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ కరోనా వచ్చింది, వాట్సాప్లో వచ్చింది అంటే మళ్ళీ భయపడారు. ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు. బుద్ధిమంతులు రూమర్స్ వినరు. రూమర్స్ వినకూడదు. మనం ఆలోచన చేయాలి. మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా, ఆలోచన చేయాలి. చేసామా ఎప్పుడైనా? చేయాలి. మనం మన బుద్ధి ఎప్పుడైతే వినియోగించమో అప్పుడు మనం పాడైపోతాం. సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతామ్మవారిని వెతకడానికి వెళ్ళినప్పుడు సీతామ్మవారిని చూసిరా అని చెప్పాడు. చూసిరా అంటే ఆయన వెళ్ళి చూశాడు, అంతా వెతికాడు, ఎక్కడా కనిపించలా. చాలా బాధపడ్డాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు.
చాలా వెతికేశాను, ఎక్కడా కనిపించలేదు. బాధపడ్డాడు. బాధపడితే ప్రయోజనం ఏముంది? ఈ సమయంలో కొద్దిగా మనస్సుని కుదురుపరుచుకోవాలి, అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఆంజనేయ స్వామి అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కళ్ళు తెరిచాడో లేదో వెంటనే అశోకవనం కనిపిస్తే ఆయన అనుకున్నాడు, ఇక్కడ వెతకలేదే, ఇక్కడ వెతుకుదాం, ఇక్కడ ఉండొచ్చేమో సీతమ్మ వారు అని అనిపించి అశోకవనానికి వెళ్ళాడు. తర్వాత ఏమైంది మీకు అంతా తెలుసు. అక్కడే కదా కనిపించింది సీతమ్మ వారు. కష్టం వచ్చినప్పుడు మనం మనస్సు పెట్టి భగవంతుడిని ప్రార్థన చేయాలి. మరి కష్టం వచ్చినప్పుడు మనస్సు ఎట్లా నిలుస్తుంది? ఎందుకంటే కష్టం వైపుకే పోతూ ఉంటుంది మనస్సు. మన ఇంత పెద్ద కష్టం కదా ఇది, ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? ప్రతిరోజు కొద్దిసేపు మనం ధ్యానం చేయాలి, ప్రతిరోజు కొద్దిసేపు దేవాలయానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఏదో మనకు తెలిసిన స్తోత్రం చెప్పుకోవాలి. అట్లా చెప్తూ 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 ఉంటే మనస్సు అలవాటు పడుతుంది. మనస్సుకి అలవాటు చేయాలి. మనస్సుని ఏమంటారు గ్రంథాల్లో? మీకు తెలుసు కదా, ఏమంటారు మనస్సుని? కోతి అంటారు. మనస్సుకి ఏం పేరుంది? కోతి. మనస్సుని ఏమంటారు? మార్కెటర్ను అని పిలుస్తారు. మనస్సు కన్నా పెద్ద కోతి ప్రపంచంలో లేదు. ఆ కోతి ఎప్పుడైతే మనం చెప్పినట్టు వినదో, అది సామాన్యమైన కోతి కాదు, అది భయంకరమైన కోతి. ఆ కోతి ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కింది. ఆ కొబ్బరి చెట్టు ఎక్కిన ఆ కోతికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన ఆ పెద్ద కోతిని తేలు కుట్టింది. ఆ తేలు కుట్టిన దయ్యం పట్టిన పెద్ద కోతి ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? మామూలుగానే ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. మనస్సు కూడా అటువంటిదే అని చెప్పారు. అందుకని ఆ మనస్సుని మనం ప్రతిరోజు కంట్రోల్ చేయడానికి, మనస్సు ఒకటి కంట్రోల్ అయితే మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. మనస్సుని నిగ్రహించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనస్సు నిగ్రహం అంటే ఊరికే రాదు, మెడిసిన్తో రాదు. మనస్సు నిగ్రహం ఎట్లా వస్తుంది? ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. విద్యార్థులు వచ్చారు ఈరోజు వాగ్దేవి కాలేజీ నుంచి. ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి, శరీరాన్ని బాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న వయసు కాబట్టి ఈ వయసులో మీరు కనుక వ్యాయామం చేస్తే, ఈ వయసులో మీరు యోగా సాధన చేస్తే, క్రియాయోగం చేస్తే, ప్రాణాయామం చేస్తే, మీరు వయస్సుతో పెరిగి పెద్ద అయిన తర్వాత మీకు ఆ ఫలం కనిపిస్తుంది. ఆశ్రమంలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన టిఆర్ కృష్ణప్ప గారు అని చెప్పి పేరు ఆయనది. 82 ఏళ్ల వయస్సులో బ్రహ్మాండంగా 3 ఫ్లోర్లు మెట్లెక్కి వచ్చేసేవాడు ఆయన. నేను అనేవాడిని, లిఫ్ట్లో రండి మీరు అని. లేదు పర్వాలేదు, నేను మెట్లెక్కి వస్తాను వచ్చేవాడు. వచ్చి ఆయాసపడేవాడు కాదు. చాలా ఆశ్చర్యం అందరికీ, ఏమిటి ఈ వయసులో ఈయన ఇట్లా పరిగెత్తుతున్నాడు అడిగితే ఆయన చెప్పేవాడు, చిన్నప్పుడు నేను ప్రతిరోజు యోగాభ్యాసం చేశాను, అది నా శరీరానికి అలవాటైపోయింది. నా శరీరంలో రక్తంలో ఉండే కణానికి కూడా నేను చేసిన వ్యాయామం తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజుకి కూడా నా శరీరం నన్ను కాపాడుతోంది అని చెప్పేవాడు ఆయన. చూసారా, చిన్నప్పుడు ఎప్పుడో చేసిన సాధన పెరిగి పెద్ద అయిన తర్వాత మనకి పనికి వస్తుంది. పెద్ద అయిన తర్వాత సహజంగానే నొప్పులు, శరీరంలో కొన్ని రోగాలు వస్తాయి కదా, అప్పుడు ఏమి చేయలేము. ఇప్పుడు మొగాళ్ళకు ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు, అసలు మామూలుగా చేసుకుంటే మంచిది కదా. అందుకనే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కొన్ని వ్యాయామాలు ఉన్నాయి, అవన్నీ తప్పకుండా చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తాం, కానీ మనకు మనం ప్రాముఖ్యత ఇవ్వం. ఎంత తప్పుది, ఎంత దోషం అది. ఎప్పుడూ ఒకటి అనుకోవాలంటే మనస్సులో మనం, ఏ వయసులో అయినా సరే, అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం. అనాయాసంగా మరణం రావాలి అంటే ఏ కష్టాలు లేకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయ్యో అదెందుకు స్వామి ఇప్పుడు మరణం గురించి అని అనద్దు, అది సత్యం. అది ఎవరికైనా వచ్చి తీరుతుంది మరణం కదా, అవునా కదా? ఎవరికైనా ఆగుతుందా అండి?
నూజివీడులో 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయకండి. ఉన్నారండి? నూజివీడులోనే కాదు, ఏ ఊర్లోనూ ఉండరు. అలా ఉండాలి అని అనుకోకూడదు కూడా, ఎందుకంటే అది ఇన్నోవేటబుల్. దాన్ని ఎవరు తప్పించలేదు, తప్పదు. అది అందుకనే నిత్య సత్యం. నిత్య సత్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పదు కాబట్టి అనాయాసంగా మరణం రావాలి. ఆయాసంతో అంటే ప్రమాదంలో కానీ రోగాలతో కానీ మరణించే పరిస్థితి రాకూడదు. వినా దైన్యైన జీవనం, దీనంగా బతకూడదు. దీనంగా ఏదో మనల్ని ఎవరో తిట్టుకుంటూ సేవ చేస్తూ మన ఎవరితో సేవ చేయించుకుంటూ ఆ పరిస్థితి రాకూడదు. వినా దైన్యైన జీవనం, హాయిగా నవ్వులవుతూ సంతోషంగా అట్లా ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి అని కోరుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. ఊరికే కోరుకుంటే అయిపోతుందా? దానికి తగ్గట్టుగా ఏమైనా చేయాలిగా మనం సాధన. ఆ సాధనే యోగాభ్యాసం, అది మనం చేయాలి. దాన్ని ఆంజనేయ స్వామి చెప్తారు. ఆంజనేయ స్వామి ఈ రోజుకి ఉన్నారుగా హిమాలయంలో గంధమాదన పర్వతంలో చిరంజీవి అని ఆయన పిలుస్తున్నారు కదా. ఆయన ఈ రోజుకి అక్కడ హిమాలయంలో ఉండి రామరామ జపం చేస్తున్నారు. రామ్ 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 అంటున్నారు. అక్కడికి వెళ్తే భక్తిగా వింటే ఆ రామనామం వినిపిస్తుంది అని కూడా చాలా మందికి అనుభవం. అటువంటి ఆంజనేయ స్వామి శరీరాన్ని దృఢంగా పెట్టి శరీరాన్ని కాపాడుకోండి అని చెప్తాడు కదా. శరీరం దృఢంగా ఉండాలి అని చెప్తాడు కదా. ఎందుకని శరీరాన్ని బాగా ఉంచుకోవాలి, మనస్సుని బాగా ఉంచుకోవాలి, మన ఆలోచనలు మన బుద్ధి కూడా బాగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ మూడు ముఖ్యమని చెప్తాను కదా. మన థాట్స్, మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మనం ఎలా ఆలోచనలు చేస్తున్నాము, మనకి ఆలోచనలు ఎలా వస్తున్నాయి. ఎందుకంటే ఈ టీనేజ్ దాటిన ఒక యూత్, ఆ యూత్లో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఏం వస్తున్నాయి, ఏం థాట్స్ వస్తున్నాయి. మనకు తెలుసు ఏది మంచి ఏది చెడ్డ తెలియదా అండి. ఇది చేస్తే శిక్ష పడుతుంది, ఇది చేస్తే మనకు గౌరవం దక్కుతుంది అనేది అందరికీ తెలుసు ప్రపంచం. దాన్ని ఏం చేయాలి? చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు అని చాలామంది ప్రశ్నిస్తారు. ఒకటే సింపుల్, మంచి ఆలోచనలు పెంచుకోండి అంటే. మంచి ఆలోచనలు పెంచుతూ పోతే చెడు ఆలోచనలు ఏమవుతాయి? అవి వెళ్ళిపోతాయి. చాలా సింపుల్ అంతే. మీరు ఒక వీడియో చూసే ఉంటారు. ఒక గ్లాస్లో బురద వేసి పెట్టాడు. ఆ బురద వేసిన గ్లాస్లో మంచినీళ్ళు నింపుతూ పోయాడు అనుకోండి, బురద ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. మంచినీళ్ళు నింపాలి అంతే. అదే బురద నింపుతూ పోతే అంతా బురద అయిపోతుంది. లేదా బురద తానే వెళ్ళిపోతుందిలే అని అనుకుంటే కూడా వెళ్ళదు. ఏం చేయాలి? ఆ బురద పోవాలంటే గ్లాస్లో మంచినీళ్ళు నింపుతూ రావాలి. అంతే సింపుల్. అదే జీవితం. చెడు ఆలోచనలు వస్తున్నాయి అని బాధపడద్దు, భయపడద్దు. వస్తాయి, సహజం. మనం సమాజంలో ఉన్నాం కదా. వచ్చినప్పుడు మంచి ఆలోచనలు నింపుకోవాలి. దాంట్లో మనకు పనికొచ్చే ఆలోచనలు నింపుకోవాలి. అటువంటి ఆలోచనలు మనకి ఇవ్వాలి అంటే మనలో కొద్దిగా భక్తి ఉండాలి. అదే భగవంతుడు మనం చేసే సహాయం. ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి అంటే మంచి వాతావరణం. ఈ వాతావరణం మనం బయట దొరకదు. ఎక్కడో వెళ్ళామనుకోండి, మార్కెట్కో సినిమా థియేటర్కో, సిగరెట్ తాగుతూ ఉంటారు, రకరకాల వాసనలు, ఉండలేము అక్కడ. ఏమిట్రా ఈ అనుభవిస్తున్నా, ఇది కష్టమేమిట్రా అని అనిపిస్తుంది. అదే దేవస్థానానికి వస్తే శుచిగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, మనస్సు బాగుంటుంది, ఆనందం కలుగుతుంది, కాసేపు ఉండాలి అని అనిపిస్తుంది. అందుకనే స్వామీజీ వారు నూజివీడు ఆశ్రమాన్ని ఊరికి బయట కట్టారు. అప్పుడు ఆశ్రమం నిర్మాణం అవుతున్నప్పుడు చాలామంది భక్తులు అడిగారు మన నూజివీడు ట్రస్టీస్, స్వామీజీ ఊర్లో కడితే బాగుంటుంది కదా, భక్తులు ఎక్కువ మంది వస్తారు. స్వామీజీ ఏమన్నారు తెలుసా? లేదు, ఆశ్రమం అంటే ఊరికి బయటే ఉండాలి, వాతావరణం బాగుంటుంది, అందరూ ఆనందిస్తారు ఆశ్రమానికి వచ్చి, కాబట్టి ఊరు బయటే కట్టాలి అని ఊరు బయటే కట్టారు. ఇక్కడే కాదు, మన ఏలూరు కావచ్చు, ఇంకా విజయవాడ కూడా అంత. ఇప్పుడు ఊరు పెరిగిపోయింది, ఏం చేస్తారు? బయటే కట్టారు, అది ఇప్పుడు ఊరు పెరిగిపోయింది.
ఇక్కడ కూడా లిమిట్ కూడా పెరిగిపోతుంది, చుట్టూ లిమిట్ చేసే కదా. కానీ ప్రశాంతంగా ఉంది మన ఆశ్రమం. అలా వచ్చినప్పుడు ఆలయానికి వచ్చినప్పుడు కాసేపు అట్లా నెమ్మదిగా కూర్చుని మనం ప్రార్థన చేస్తే మనస్సు కుదుట పడుతుంది, మనస్సు శాంతిస్తుంది. పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలకు భయపడద్దు. ఆ భయం నుంచి బయటపడే కోసం ఆయన కాసేపు కళ్ళు మూసుకోండి. మంచిగా ఆ గాలి తీసుకుంటున్నారు, ఊపిరి ఆడుతున్నారు కదా, ఆ ఆడే ఊపిరి మీదే దృష్టి పెట్టండి. బాగా గాలి లోపలికి తీసుకోండి, బాగా గాలి బయటికి విడిచిపెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. మనస్సు నిలుస్తుంది. ప్రాణస్పందమే మనస్పందము అని చెప్పారు. మనస్సు కదలిక ఏంటండి అంటే ప్రాణం కదలిక అంటే. ప్రాణం కదులుతూ ఉంటే మనస్సు కదులుతూ ఉంటుంది. ఆ ప్రాణం మీద మనం దృష్టి పెడితే మనస్సు కూడా నిలుస్తుంది అని శాస్త్రాలు చెప్పారు. కాబట్టి ప్రాణాయామం చేయండి, వ్యాయామం చేయండి, యోగాభ్యాసం చేయండి. ఒక డాక్టర్ గారు వచ్చారు మైసూర్లో, శేఖర్ అని చెప్పి. ఆయన మంచి డయాబెటీస్ మీద అద్భుతమైన రీసెర్చ్ చేసిన డాక్టర్. ఆయన వచ్చారు, ఆయన మాట్లాడమని చెప్పాను. ఆయన మాట్లాడుతూ అన్నాడు, సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను రీసెర్చ్ చేయగా నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. ఏమిటి అంటే విశేషంగా ఆడపిల్లలు 9, 10, 11, 12, 13, 14, 15, 16 9 నుంచి ప్రారంభించి 16 ఏళ్ల వరకు అమ్మాయిలు విశేషంగా ఆడపిల్లలు యోగాభ్యాసం చేస్తే కనుక వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. తర్వాత రోజుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నేను కనిపెట్టింది అని చెప్పాడు ఆయన. ఎంత మంచి మాట చూడండి. ఆయన రీసెర్చ్ తర్వాత రోజుల్లో వచ్చే ఇబ్బందులు, ఎందుకంటే థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తాయి కదా అమ్మాయికి. అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాంతో చాలా కష్టపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి యోగాభ్యాసం చాలా పనికొస్తుంది. అలాగే పంచగవ్యము అని చెప్పి, పంచగవ్యం అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు. ఏమిటవి అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం. ఈ 5 ప్రతిరోజు మనం కొద్దిగా కలెక్ట్ చేసుకుని, అమ్మాయిల్లో సమస్యలు ఉంటాయి కదా, ఆరోగ్య సమస్యలు, అటువంటి వాళ్ళు ఈ థైరాయిడ్ తగ్గడానికి ఏం చేయాలి అంటే ఈ 5 తీసుకుని ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెమే చాలు, ఎక్కువగా గ్లాసులు తాగేది కాదు అది, కొంచెంగా అట్లా ఒక పాత్రలో పోసుకొని పాలు, పెరుగు, నెయ్యి, అది ఒకే గోవు నుంచి 5 వచ్చి ఉంటే చాలా మంచిది. మంచి మన దేశవాళీ గోవు ఉంటాయి కదా, ఆ గోవు పంచగవ్యమే అయి ఉండాలి. ఈ 5 తీసుకుని ఒక పాత్రలో వేసి బాగా కలిపి ఒక ఇంత తీర్థం పరగడుపున, అంటే పొద్దున ఏమీ తిని ఉండకూడదు, పరగడుపున మీరు ఈ తీర్థం తీసుకోవాలి. తీసుకుని ఒక అరగంట తర్వాత మీరు ఏదైనా తినండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి, మీ ఇష్టం. కానీ అరగంట అటు ఇటు మాత్రం ఏమీ తీసుకోవద్దు. ఇలా చేస్తే కనుక ఈ థైరాయిడ్ సమస్యలు మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఈ థైరాయిడ్ సమస్యలన్నీ కూడా పోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టి వాడటం మంచిది కాదు, ఏ రోజు ఆ రోజే మనం కలెక్ట్ చేసుకుంటే మంచిది. అందుకని గోశాలలో ఉండాలి అని చెప్పారు. గోశాల లేకపోతే మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది పంచగవ్యం? నేను స్వయంగా ఒక 30 మంది పిల్లలకి చెప్పగా వాళ్ళు 40 రోజులు పంచగవ్యం వాడి తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ నార్మల్ అయింది. వాళ్ళు వచ్చి చెప్పారు, ఆ రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. అది పంచగవ్యానికి ఉండేటువంటి శక్తి. ఇటువంటివన్నీ మనలో ఉన్నాయి, మనం కనిపెట్టుకోవాలి, మనం ఇవన్నీ కాపాడుకోవాలి. ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఉన్నటువంటి సన్నగైపోతూ ఉంటారు, ఉన్నటువంటి లావు అయిపోతూ ఉంటారు పిల్లలు, చాలా బాధపడుతూ కష్టపడుతూ ఉంటారు. ఏమి తెలియదు పాపం, రోజులు ఉపవాసం చేస్తారు, అయినా సన్నబడరు. ఇటువంటివన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. యోగాభ్యాసం చేయాలి, పంచగవ్యం తీసుకోవాలి. అలాగే మనస్సును బాగా నెమ్మదిగా పెట్టుకోవాలి. అలసడి, టెన్షన్, పరీక్షలు వచ్చాయంటే లావైపోతారు పిల్లలు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఎందుకంటే టెన్షన్. ఏంటి పరీక్షలకి దీనికి సంబంధం అంటే కూర్చొని బాగా చెప్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. చదువుతున్నప్పుడు ఎక్కడికి పోరు కదా, గంటల తరబడి కూర్చొని చదువుతూ ఉంటారు.
అట్లా చదువుతున్నప్పుడు కూడా మీరు ప్రతి 90 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి 90 మినిట్స్కి మీరు అలారం పెట్టుకున్నా తప్పు లేదు. ఎవ్రీ 90 మినిట్స్కి మీరు లేవాలి. కూర్చున్న చోటు నుంచి ఖచ్చితంగా లేవాలి. కూర్చుని చదువుతున్నారనుకోండి, ఎవ్రీ 90 మినిట్స్కి ఒకసారి లేవాలి. లేచే పరిస్థితి లేదనుకోండి, ఏం చేయాలి? అక్కడే కూర్చొని మెడ కదుల్చుకోవాలి, కొద్దిగా భుజాలు కదుల్చుకోవాలి, శరీరం కొద్దిగా కదలాలి. ప్రతి 90 నిమిషాలకి కొద్దిగా శరీరం కదలాలి. అలాగే చూస్తూ చదవకూడదు. కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు బయటకు పెట్టండి. 2 నిమిషాలని మళ్ళీ 2 గంటలు చేయదు, అమ్మారంతా కొట్టించుకుంటారు. 2 నిమిషాలు రండి, అట్లా 2 నిమిషాలు బ్రేక్ చాలు. ఎవ్రీ 90 మినిట్స్కి ఒకసారి అట్లా కదలాలి. శరీరం కదిలితే ఆరోగ్యంగా ఉంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనస్సు బాగుండాలి, బుద్ధి బాగుండాలి, మన జీవితంలో మన ఆలోచనలు కూడా బాగుండాలి. అప్పుడే సమాజ సేవ, నిజంగా సమాజ సేవ చేసిన వాళ్ళు అవుతాం. అందుకనే పిల్లలందరూ ఈరోజు చేరారు, చాలా సంతోషం. పక్కనే ఉన్నారు, కాలేజ్ ఇక్కడే ఉంది. మీకు మీ ఆశ్రమం ఇది. ఎవరి ఆశ్రమం అంటే స్వామి ఆశ్రమం అనద్దు, మా ఆశ్రమం అనండి, మనందరి ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని బాగా వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. ప్రతిరోజు రండి. ఎలాగో కాలేజీకి వస్తారు కదా, ఒకసారి వచ్చి దత్తుడిని, రేపు ఆంజనేయ స్వామి కూడా రాబోతున్నారు, ఆంజనేయ స్వామి ఒకసారి అక్కడ దండం పెట్టుకోండి, కాసేపు కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. మనం ఆశ్రమానికి వెళ్ళి వేరే ఇంకా వ్యవహారాలు చేయకూడదు, వేరే పనులు పెట్టుకోకూడదు. ఆశ్రమానికి వెళ్ళాం, ఆశ్రమంలో ఉండేటట్టుగా ఉంటారు. చాలామంది పిల్లలు దేవస్థానానికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇళ్ళలో కలవనుకుంటారు. దేవస్థానం మంచి చూడండి, అది చాలా తప్పు. దేవస్థానానికి అపరాధం చేసినట్టు అవుతుంది, తప్పు చేసినట్టు అవుతుంది. అలా చేయకూడదు. మనం వెళ్ళి ఆశ్రమంలో, దేవస్థానంలో ఏం పని చేయాలో అదేం చేయాలి. హాయిగా కూర్చోండి, హనుమాన్ చాలీసా చెప్పుకోండి, మీకు ఇష్టమైన మంత్రం ఏదో ఒకటి చెప్పుకోండి, లేదా ఇంకే కళ్ళు మూసుకుని కూర్చోండి. ఒక 5 నిమిషాలు అనుభవించండి, ఆ సైలెన్స్ అనుభవించండి. ఎప్పుడు నువ్వు భగవంతుడి మాటలు వినగలుగుతావు, ఎప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటావు అప్పుడు వినగలుగుతావు. నువ్వు ఎప్పుడు మాట్లాడతావు, నువ్వు మాట్లాడుతుంటే ఆయన నువ్వు మాట్లాడతావు కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకటి మాట్లాడాలి, అవునా కదా. వాళ్ళు మాట్లాడే, మనము మాట్లాడితే, ఇప్పుడు మీరంతా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, ఆపేస్తారు కదా. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరంతా మౌనంగా ఉన్నారు. అలాగే మనం లోపల ఉండే భగవంతుడి మాటలు వినాలి అంటే మనకి సందేశం ఇస్తూ ఉంటాడు ఆయన. మన ప్రశ్నలకు అన్నిటికీ లోపల నుంచే సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆయన మాట మనకి వినిపించాలి అంటే మనం మౌనంగా ఉండాలి, కాసేపు కూర్చోవాలి మౌనంగా. అందుకోసమే ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. చాలా మంచిది. ఈరోజు పిల్లలంతా వచ్చారు కాలేజీ నుంచి, చాలా సంతోషం. హనుమాన్ చాలీసా పారాయణ చేయిస్తున్నారు, భగవద్గీత కూడా ఇక్కడ నేర్పుతున్నారు. కానీ టీచర్ రమ్య నిన్ననే పిల్లలు కొంతమందికి నేర్పింది, ఒక 20 మంది పారాయణ చేశారు. మీరు కూడా అందరూ నేర్చుకోండి. భగవద్గీత చాలా మంచిది. మీ తరువాతి రోజుల్లో, మీ తరువాత జీవితానికి ఆ భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. మీ చదువు కూడా ఆ భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది అని చెప్తూ మీకు అందరికీ శుభం. ఇంకా స్వామిజీ వారు 1 గంట 2 గంటల్లో వస్తారు, అందరూ దర్శనం చేసుకుందాం. ఈలోగా హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం. అందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ అందరికీ పంచుతున్నారు, అది చూస్తూ మీరు పారాయణ